Hi all, welcome to my ఛానల్. మై నేమ్ ఈజ్ శ్వేత. సో, ఈరోజు మేము పెన్సిల్వేనియాలోని మార్ష్ క్రీక్ స్టేట్ పార్క్‌కి వెళ్తున్నాము. ఆహ్, ఇది ఒక లేక్. సో, బోటింగ్ అలా ఎంజాయ్ చేయొచ్చని మేము ఒక వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ వెళ్ళే దారిలో మాకొక సన్‌ఫ్లవర్ గార్డెన్ కనిపించింది. మేమైతే చాలా ఎక్సైటెడ్ అవుతుండే. ఎందుకంటే చాలా రోజులయిపోయింది. ఈవెన్ ఇండియాలో గూడా చూడడం తక్కువే గదా! మనం సన్‌ఫ్లవర్ గార్డెన్. సో, మేము చాలా ఎక్సైట్ అయ్యుండే అది కనిపించేసరికి యూఎస్‌లో. అండ్ దిస్ ఈస్ ద లేక్. సో, ఇక్కడ బోటింగ్ ఉంటుంది. స్విమ్మింగ్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా అయితే మాకు ఈ ఆహ్, మార్స్ క్రీక్ స్టేట్ పార్క్ చాలా నచ్చింది. ఆహ్, బోటింగ్ కూడా మనం ఒకసారి టికెట్ తీసుకుంటే 1 అవర్ మనం బోటింగ్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపిచ్చింది. అండ్ ఈ పార్క్ ఏంటంటే మంచిగా గెట్ టుగెదర్ లాగా పిక్నిక్ స్పాట్ గూడా ఉంటుంది. సో, మేము మా ఇంటి దగ్గర ఉన్న ఒక 3-4 ఫ్యామిలీస్ కలిసి ఈ పిక్నిక్ అట్లా ప్లాన్ చేసుకున్నాము. సో, మేము ఆ రోజు వీకెండ్ ఎళ్ళున్నాము. అన్నీ మంచిగా పాట్‌లాక్ లాగా అందరం ఒక్కొక్క ఐటెమ్ షేర్ చేసుకొని ఆహ్, ఆహ్, ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేశాము. సో, మేము లంచ్ టైమ్‌కి అట్లా ఎళ్ళాము. సో, అందరూ ఒక్కొక్క ఐటెమ్ తీసుకొచ్చారు. ఇక్కడ కూర్చోవడానికి గూడా చాలా బావుంది. సో, నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ సో, ఇక్కడ కిడ్స్ అందరూ ఫన్‌గా చాలా ఫన్నుండే యాక్చువల్‌గా. సో, ఇక్కడ మేము ఏమేం ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఐటెమ్స్ చూపిస్తున్నాము. మటన్ కర్రీ, చికెన్ 65 అండ్ రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, సో, స్వీట్స్, కేక్స్ అలా ప్లాన్ చేసుకొని అందరం షేర్ చేసుకొని ఎళ్ళాము. అండ్ ఇక్కడ బెంచెస్ గూడా ఉండే మంచిగా సర్వ్ చేసుకోవడానికి, తినడానికి గిట్లా. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చు బయట. అక్కడ ఒకటుంది కదా! అక్కడ కుకింగ్ గూడా చేసుకోవచ్చు. చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడికొస్తుంటారు. మోస్ట్‌లీ షూట్ చేసుకోవడానికి, అంటే బర్త్‌డే పార్టీ షూట్‌కి అట్లా ఇక్కడ ప్రిఫర్ చేస్తారు ఈ పార్క్‌ని. అండ్ మంచిగా లంచ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి 6 వరకు ఓపెన్ ఉంటుంది. చాలామంది ఇక్కడ స్పెండ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని గూడా ఇక్కడికొచ్చి తింటూ ఉంటారు. సో, ప్లేస్ అయితే చాలా బావుంటుంది. వెదర్ బావుంటే మాత్రం వీకెండ్స్‌లో ఇట్లా దగ్గర ఉన్నవాళ్ళు ఇక్కడ వీకెండ్స్‌లో ఇలా విజిట్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో, మేము లంచ్ చేశాక బోటింగ్‌కెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉండే. ఆహ్, ఫ్ కిడ్స్ ఉన్నారు గదా! అందరికి కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ ఎంజాయ్ జేయాలని ఉంటది. సో, మా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ జేశారు. ఆహ్, మా బాబుకి మెయిన్‌గా స్లైడర్స్ బాగిష్టము. ఉంటే వదలడు. ఇక్కడ కెనిషా ఉంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కిడ్స్ ఉన్నారు. సో, వాళ్ళు ఎంజాయ్ జేస్తా ఉన్నారు. స్లైడర్స్ ఉన్నాయి. సో, వాడు ఎంజాయ్ జేస్తున్నాడింకా. వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎంజాయ్‌మెంటే ఉంటుంది. బట్ మనం వెనకాలే ఉండాలి. ఆహ్, కానీ ఇట్లా సండే రోజులు ఇట్లా కలవడం వాళ్ళకి గూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా కిడ్స్ అయితే బయటికెళ్ళి ఏమైనా సైక్లింగ్‌కెళ్తారు. లేకపోతే ఇద్దరే ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. సో, ఇట్లా ఫ్రెండ్స్‌తో గ్యాదర్ అయ్యి అట్లా బయటికెళ్ళడం, వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యి అందరూ కలిసి ఆడుకోవడం అనేది అనిపిస్తుంది. ఇక్కడ మేము గూడా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. హ్మ్. కూర్చోవడానికి బావుంది. అండ్ నేచర్ చాలా బావుంది. వెదర్ బావుంది. అన్నీ సపోర్ట్‌గా ఉన్నాయి ఈరోజు. సో, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప దీన్నేమంటారో తెలియదు. కానీ చాలా చేసింది. ఫస్ట్ వాళ్ళ అన్నయ్య ట్రై చేస్తుండే. తను ఓకే. తినైతే చాలా చేసింది. ఐ వండర్డ్.
హ్మ్. యాహ్! వా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇవన్నీ యాక్టివిటీస్. ఈ పాప గూడా చాలా బా చేసింది. నాకు దీని నేమ్ గూడా తెలియదు. హ్యాంగ్ అయితే వెళ్ళాలి అక్కడి వరకి. మళ్ళీ అదే వస్తుంది బ్యాక్. రిత్కేష్ ట్రై చేశాడు. బట్ ఇట్స్ ఓకే. వీడికి స్లైడర్స్ బాగా ఇంట్రెస్ట్. ఇంకా దాని చుట్టే ఉంటాడు. నేను గూడా వాడి వెనకాలే ఉండాలి కంపల్సరీ. మనం వెళ్ళింది యాక్చువల్లీ మేమెళ్ళింది బోటింగ్‌కి. బట్ ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేశారు వాళ్ళు. సో, వాటెవర్. ఆహ్, సో, ఇక్కడ మా పాప అండ్ మా హస్బెండ్. హ్మ్. సో, ఇక్కడ అందరం ఫ్యామిలీస్ అందరం బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా గ్రీనరీ ఉంది. అండ్ చెట్లు కూడా చాలా టాల్ ఉన్నాయి. చాలా హైట్‌లో ఉన్నాయి అవి. అది ఒకటి బా అనిపిచ్చింది. మొత్తం చెట్ల మధ్యలో ఈ ప్లే ఏరియా ఉంది. సో, నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓన్లీ బోటింగ్‌కొక్కటే ఇక్కడ టికెట్ ప్రైస్ ఉంది. ఈ పిక్నిక్ ఇవన్నిటికి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, స్వింగ్ చేశారు కాసేపు. నాకు తెలిసి ఇక్కడ ఏజ్ లిమిట్ గూడా లేదనుకుంటా. సో, పె పెద్ద కిడ్స్ గూడా ఎంజాయ్ చేశారు. సో, మీకు నేచర్ అంటే ఇష్టమా? చూడండి ఇక్కడ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అది బా అనిపిస్తుంది ఈ ప్లేస్‌కి. సో, ఇక్కడ పక్కన ఆహ్, ఫారినర్స్ కూడా కుకింగ్ చేసుకొనే తింటున్నారు. మనం ఎక్కడ చాలా పెద్ద పార్క్ అన్నట్టు ఇది. ఎక్కడైనా కుక్ చేసుకొని తినొచ్చు. బట్ మేము ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ చేసుకొనెళ్ళాము. చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. చాలా టాల్ ట్రీస్ ఉన్నాయి. సో, మనం వెదర్ సపోర్ట్ చేస్తే మంచిగెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్‌లో. సో, చూడండి ఎంత బావున్నాయో. ఇక్కడ హ్యాపీగా కూర్చొని టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో అలా. మా కిడ్స్ అయితే చాలా ఫన్‌గా ఫీల్ అయ్యారు. ఈవెన్ వాళ్ళకి బోటింగ్ అన్నా గూడా ఇష్టమే. అండ్ పిక్నిక్ అంటే ఆబ్వియస్‌లీ అందరూ గెట్ టుగెదర్ అయ్యి మంచిగా అందరం కలిసి తినడం అనేది ఆబ్వియస్‌లీ చాలా బావుంటుంది. సో, ఇక్కడ మోస్ట్‌లీ వెదర్ అనేది ఆహ్, చాలా తక్కువ గదా! జస్ట్ 5, 6 మంత్సే బావుంటుంది గదా! సో, ఆ బావున్న టైంలోనే మేము ఇట్లా ప్లాన్ జేసుకున్నాము. ఆ తర్వాత మేము బోటింగ్‌కెళ్ళిపోయాము. సో, బోటింగ్ వీడియోస్ నెక్స్ట్ మళ్ళీ పెడతాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching.